భారతదేశంలో కొన్ని ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కావు. అవి ప్రకృతి శక్తులు, మానవ విజ్ఞానము కలిసిన అద్భుత ప్రయోగశాలలు. అటువంటి ఒక రహస్య ఆలయమే మహారాష్ట్రలోని సిద్ధేశ్వర ఆలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక విచిత్రాన్ని గమనిస్తారు. ఆలయం లోపల చిన్న శబ్దం చేసినా అది గూఢంగా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. ఇది సాధారణ ప్రతిధ్వని కాదు, ఇది సహజ శబ్ద తరంగాల రహస్యం. సిద్ధేశ్వర ఆలయం శైవ సాంప్రదాయానికి చెందిన ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం శివభక్తుల తపస్సు ఫలితంగా ఏర్పడిందని పురాణ కథలు చెబుతాయి. సిద్ధ అంటే సిద్ధి పొందినవాడు, ఈశ్వరుడు అంటే శివుడు, అంటే సిద్ధులు తపస్సులు చేసిన శివస్థలం అని విశ్వాసం. 100 ఏళ్ల క్రితమే యంత్రాలు లేని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. కానీ నేటి ఆధునిక శాస్త్రం కూడా ఆశ్చర్యపోతుంది ఈ ఆలయంలోని శబ్ద నిర్మాణాన్ని చూసి. ఆలయం లోపల ఒక చిన్న మంత్రోచ్చారణ చేసిన లేదా చేతితో తేలికగా చప్పట్లు కొట్టిన శబ్దం గర్భగుడి అంతటా విస్తరిస్తుంది. కొన్నిసార్లు ఒక మూల నుంచి వచ్చిన శబ్దం మరో మూలలో స్పష్టంగా వినిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల ఆకృతి, గోడల వంపు, గర్భగుడి గోళాకార నిర్మాణం ఇవన్నీ కలిసి సహజ సిద్ధ తరంగాలను బలంగా ప్రతిధ్వనించేలా చేస్తాయి. అంటే ఇది ఒక ప్రాకృతిక అకౌస్టిక్ డిజైన్. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ప్రతిధ్వనించే శబ్దం శివుడి లింగం నుండి వెలువడే దైవిక స్పందన. ఇక్కడ జపం చేసిన మంత్రాలు 1000 రెట్లు శక్తివంతంగా మారుతాయంటారు. అందుకే యోగులు, సిద్ధులు, సాధువులు ఈ ఆలయాన్ని తపస్సుకు ఎన్నుకున్నారు. ఇది శాస్త్రమా లేదా శివుడి లీల? యంత్రాలు లేని కాలంలో ఇంత ఖచ్చితమైన శబ్ద నియంత్రణ ఎలా సాధ్యమైంది? ఇది ప్రాచీన భారత శిల్పశాస్త్ర మహిమ లేదా ఇప్పటికీ తెలియని రహస్య విజ్ఞానమా? సమాధానం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఒక ఆలయం, ఒక శబ్దం మరియు 1000 ఏళ్ల నాటి రహస్యం. ఇదే మహారాష్ట్ర సిద్ధేశ్వర ఆలయం. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకర రహస్యాల కోసం NOF మిస్టరీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.